ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముందుగా శ్రోతలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు: భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు: భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఢిల్లీలో ఆమె నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, శ్రమజీవులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్టపతి పేర్కొంటూ निष्ठावान विद्यार्थी और शिक्षक, विकास के लिए तत्पर वैज्ञानिक और इंजीनियर, स्वास्थ्य सेवा में कार्यरत डॉक्टर और स्वास्थ्यकर्मी, मेहनती श्रमिक और अन्नदाता किसान अपने प्रयासों से राष्ट्र निर्माण कर रहे हैं. प्रतिभावान खिलाड़ी, शिल्पकार तथा कलाकार, जनहित में सेवारत जनप्रतिनिधि, न्याय व्यवस्था से जुड़े न्यायकर्मी, कार्यनिष्ठ सिविल सेवक, अर्थव्यवस्था में योगदान देने वाले निस्वार्थ समाजसेवी और स्वच्छता अभियान के अग्रणी कार्यकर्ता हमारे सभी सफाई मित्र देश की प्रगति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं. దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ముఖ్య ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది అతిథులను ఆహ్వానించారు. విశిష్ట అతిథులుగా హాజరవ్వాలని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా శౌర్య పథకాలను, సేవా పథకాలను పోలీస్, అగ్నిమాపక దళం, హోంగార్డ్, పౌర రక్షణ, జైళ్ల సిబ్బంది మొత్తం 1,057 మందికి ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీ శక్తికి సంవత్సరం, రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీ శక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణిస్తారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖి మాట్లాడతారు. మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈ మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల ఇన్ఛార్జి మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి. నారాయణ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడారు. రైతుల పంటల బీమా గడువు పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్దరించామని, ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 100 రోజుల్లో వాటిని ఓపెన్ చేసాం. అయితే మళ్ళా రూరల్ మరొక 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేసాం. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 11,993 హౌసెస్కి కనెక్షన్ ఇచ్చారు. అదేవిధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్. ఎల్నినో ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి, అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలో రాజ్ విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిన్న నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన మండలి, శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తుపై అధికారులతో వారు నిన్న సమీక్షించారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలే నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి. లక్ష్మి పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.